ఒకవేళ నేను మీతో ఒక చర్చ్ లీడర్ ఆల్రెడీ చచ్చిపోయిన శవాన్ని న్యాయ విచారణలో కూర్చోబెట్టి, దాంతో వాదించి, దానికి శిక్ష కూడా వేసాడంటే మీరెలా ఫీల్ అవుతారు? ఇది నిజంగా మన క్రిస్టియన్ హిస్టరీలో జరిగింది. అండ్ అలానే ఈ వీడియోలో ఒక చర్చ్ గోడల మధ్యలో నుంచి బ్లడ్ కారడం, ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేసిన ఒక అమ్మాయి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలానే ఒక పర్సన్ ఫుడ్డే లేకుండా కేవలం బ్రెడ్ అండ్ వైన్‌తోనే కొన్ని సంవత్సరాలు జీవించారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేలవ్ రాహుల్, వేర్ బైబుల్ బ్రీత్స్ అండ్ కమ్స్ ఔట్ అలైవ్. ఇవాళ మన వీడియో వచ్చేసి షాకింగ్ అండ్ అన్బిలీవబుల్ స్టోరీస్ అన్నమాట. క్రిస్టియన్ హిస్టరీ నుంచి మీకోసం తెచ్చేసాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఆ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకో క్రిస్టియన్ కి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా మన క్రిస్టియన్ హిస్టరీ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మీరు నాకు కూడా కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోర్టీన్త్ సెంచరీ ఇటలీలో క్రిస్టినా అనే ఒక ఆవిడ ఒక చిన్న ఇంట్లో నివసించేది. జనాలందరూ ఆమెను ఎప్పుడు నార్మల్ ఫుడ్ తినడం చూడలేదు. ఓన్లీ ప్రేయర్ అప్పుడు బ్రెడ్ వైన్ తీసుకోవడం మాత్రమే చూశారు. తన బాడీ చాలా హెల్తీగా ఉండేది అండ్ తను ఎప్పుడు నార్మల్ హ్యూమన్స్ లాగా ఏజ్ అవ్వలేదు. డాక్టర్స్ అండ్ లోకల్ ప్రీస్ అసలు ఇప్పుడు నార్మల్ ఫుడ్ మీద కాకుండా ఓన్లీ బ్రెడ్ అండ్ వైన్ మీద ఇంతకాలం ఎలా బతుకుంది అని షాక్ అయిపోయారు. కొంతమంది తనకి ఏంజల్స్ ఏమన్నా హెల్ప్ చేస్తున్నాయేమో అనుకున్నారు. ఇంకొంతమంది దేవుడు తన ఒక స్పెషల్ పర్పస్ కోసం ఈ భూమి మీదకి రప్పించాడేమో అనుకున్నారు. జనాలు కేవలం ఆవిడ్ని చూడడానికి వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు. ఈవిడ రియల్ నేమ్ క్రిస్టినా కాదు, అగస్టినా క్యామోజీ. ఈవిడికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. హస్బెండ్ చనిపోవడం వల్ల ఒక విడోగా మారిపోయింది. ఆ తర్వాత ఇంకొక సోల్జర్తో ఉంది, ఆయనతో ఒక పిల్లోడిని కనింది. ఆ పిల్లోడు కూడా చనిపోయాడు. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, మళ్ళీ విడోగా మారిపోయింది. ఆ తర్వాత ఈవిడ నన్నుగా చేంజ్ అయ్యి క్రిస్టినా అనే పేరు పెట్టుకుంది. అండ్ ఈవిడ ఎక్కువ కాలం బతికింది అనుకుంటామేమో. 1458లోనే చనిపోయింది, అంటే సుమారు 23 years మాత్రమే బతికింది అనమాట. ఆవిడ చనిపోయిన తర్వాత జనాలందరూ క్రిస్టినాకి ప్రేయర్ చేయడం మొదలుపెట్టి దేవుని సాయం అడిగారు. అండ్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే దేవుడు నిజంగా వాళ్ళ ప్రేయర్కి ఆన్సర్ ఇచ్చాడని. స్టోరీ నెంబర్ 2. 1897 కామన్ ఎరాలో స్టీఫెన్ సిక్స్ అనే ఒక చర్చ్ లీడర్ ఫార్మసిస్ అనే ఒక వ్యక్తి మీద కోపం సరిగిలిపోయాడు. ఎందుకంటే ఆ ఫార్మసిస్ అనే ఒక వ్యక్తి ఈ స్టీఫెన్ సిక్స్ కి ఎదురుగా పోటీ చేస్తున్న వ్యక్తికి పొలిటికల్ ర్యాలీలో సపోర్ట్ చేసినందుకు స్టీఫెన్ ఎలాగైనా రెవెన్యూ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే ఫార్మసిస్ట్ చనిపోయి 9 months అవుతుంది. అప్పుడే స్టీఫెన్ ఊహించిన విధంగా ఒక పని చేశాడు. పూడ్చిపెట్టిన ఆ ఫార్మసిస్ట్ బాడీని బయటికి తీసి ఆ కుళ్ళిపోయిన బాడీకే బట్టలు వేసి ట్రయల్కి రెడీ చేశాడు. ఆ డెడ్ బాడీ ఎలాగో మాట్లాడదు కాబట్టి ప్రీస్ట్ని సెలెక్ట్ చేసి ఆ డెడ్ బాడీ తరఫున మాట్లాడమని చెప్పాడు. స్టీఫెన్ ఆ డెడ్ బాడీ మీదే అరిచాడు, గొడవ పడ్డాడు. నువ్వు ఎలాంటోడివి అలాంటోడు అని దాన్ని అక్యూజ్ చేశాడు. నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో అని దాన్ని క్వశ్చన్ చేశాడు. న్యాయ విచారణ పూర్తయిన తర్వాత ఆ డెడ్ బాడీ తప్పు చేసిందని ప్రూవ్ అయింది. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఉండాలిగా, అందుకు ఆ డెడ్ బాడీకి 3 fingers కట్ చేసి బట్టలన్నీ చించేసి ఆ డెడ్ బాడీని టైబర్ రివర్లో పడేశారు. కొన్ని రిపోర్ట్స్ ఆ బాడీ తర్వాత మళ్ళీ దొరికింది, దాన్ని వేరే సమాధిలో పూడ్చిపెట్టామని చెప్తున్నాయి. అప్పట్లో జనాలందరికీ ఇది ఒక షాకింగ్ అండ్ గ్రాస్టిక్ ఇన్సిడెంట్. జనాలందరూ భయపడిపోయారు. అండ్ ఇది చర్చ్ హిస్టరీలోనే రివెంజ్ అండ్ పవర్ కోసం జనాలు ఎంత దూరం వెళ్ళే వాళ్ళో మనకు చూపిస్తుంది. ఈ కాలంలో అలాంటిది ఏమైనా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కింద కామెంట్స్లో చెప్పండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. స్టోరీ నెంబర్ 3. 14th century ఇటలీలో మరియా అనే ఒక నన్ను ఉండేది. ఆవిడికి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రేంజ్ విజన్స్ రావడం మొదలుపెట్టాయి. ఈ విజన్స్లో తను జనాలందరికీ ఏదో జబ్బు వచ్చి వేల మంది చనిపోవడం చూసింది. తన ఊర్లో వాళ్ళందరికీ చెప్పడానికి ట్రై చేసింది, కానీ మన మనుషుల గురించి తెలిసిందేగా, ఎవ్వరూ నమ్మలేదు, పిచ్చా అన్నారు. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ తన విజన్స్లో చూసినట్టు ద బ్లాక్ డెత్, ఒక డెడ్లీ ప్లేగ్ వచ్చి యూరోప్లో లక్షలకు మంది చనిపోయారు. ఆ తర్వాత జనాలందరూ మరియా నిజంగా ఫ్యూచర్ చూడగలదేమో అని నమ్మారు. జనాలు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి తన దగ్గరికి ఫ్యూచర్ చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు. కోవిడ్ గురించి కూడా మనకు అలా ఎవరైనా వార్నింగ్ ఇచ్చుంటే బాగుండేది కదా. అందరం జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో కూర్చొని యూట్యూబ్ స్టార్ట్ చేసి డబ్బున్న వాళ్ళు అయిపోయేవాళ్ళం ఈ పాటికి. స్టోరీ నెంబర్ 4. మీరు ఊహించండి, మీరు ఒక చర్చ్లో ప్రేయర్ చేస్తున్నారు. అలా ప్రేయర్ చేస్తూ జస్ట్ ఆ వాల్ని ఇట్లా పట్టుకున్నారు. అలా పట్టుకోగానే ఆ వాల్లో నుంచి బ్లడ్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇలాంటి ఒక ఇన్సిడెంటే 11th century జర్మనీలో జరిగింది. మాంక్స్ అందరూ చర్చిలో ఉన్నప్పుడు స్టోన్ వాల్స్ లో నుంచి రెడ్ కలర్ లిక్విడ్ డ్రాప్స్ అన్ని కింద కారుతూ వచ్చినాయి. ఫస్ట్ వాళ్ళు చూసి దాన్ని ఏదో వాటర్ రాయితో కలిసి ఇట్లా కారుతుందేమో అనుకున్నారు. కానీ వెళ్ళి ఒకసారి దాన్ని ముట్టుకున్నాక అది చాలా స్టిక్కీగా, బ్లడ్ లాగా, ఐరన్ లాగా స్మెల్ వచ్చింది. ఇది ప్రపంచం అంతా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు కేవలం ఆ వాల్స్ లో ఆ బ్లడ్ చూడడం కోసమే వచ్చేవాళ్ళు. కొంతమంది దాన్ని చూసి దేవుడి దగ్గర నుంచి ఇదేమన్నా సైన్ ఏమో అని ఫెయింట్ అయిపోయారు. కొంతమంది క్షమాపణ అడుగుతూ ఏడ్చి గట్టిగా ప్రార్థన చేశారు. జనాలకి ఇది అసలు అర్థం కాలేదు, ఇది మిరాకిలా లేక వార్నింగా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. అండ్ కొంతమంది ఆ కారుతున్న లిక్విడ్ డ్రాప్స్ లో ఏదో ఫెయింట్ ఇమేజెస్ కనిపించాయని కూడా చెప్పారు. మాంక్స్ దీన్ని చాలా కేర్ఫుల్ గా రికార్డ్ చేశారు. అండ్ అలా రికార్డ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ప్రతి ఇయర్ ఒక్కరోజే అవుతుంది అండ్ సేమ్ డే అవుతుంది. అది కూడా మన గుడ్ ఫ్రైడే.
స్టోరీ నెంబర్ 5. ఇప్పుడు ఒక సినారీ ఊహించండి. మీరు ఒక మనిషి చనిపోయిన ప్లేస్కి వెళ్ళారు. ఆ మనిషి ఆ బాక్స్లో పడుకొని ఉన్నాడు. సడన్గా ఆ మనిషి లెగిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నిజంగా జరిగింది. 12th సెంచరీలో ఫ్రాన్స్లో ఒక యంగ్ బాయ్ ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. ఆయన కరెక్ట్గా పూడ్చిపెట్టే టైంకి కాఫీన్లోంచి లేచి ఒకసారి కూర్చున్నాడు. కానీ మనలాగా అక్కడ జనాలందరూ ఎవరు పారిపోలేదు. అతన్ని జాగ్రత్తగా విన్నారు అతను ఏం చెప్తున్నాడా అని. అతను లేచి, మన ఊరికి తొందరలోనే ఫ్లడ్స్ వస్తాయి, జనాలందరూ జాగ్రత్తగా ఉండాలి, మీ బతుకులు కాపాడుకోవాలంటే ఇప్పుడు నుంచే జాగ్రత్త పడండి అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి లేచి ఒక ఫ్లడ్స్ వస్తాయని చెప్పడం ఏంటి అని షాక్ అయిపోయారు. కొన్ని డేస్ తర్వాత అతను చెప్పినట్టు నిజంగానే పెద్ద పెద్ద వర్షాలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చేసాయి, ఇల్లులన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఆ అబ్బాయి చెప్పిన దానివల్ల జనాలందరూ జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా బయటపడ్డారు. అప్పట్లో చర్చ్ దీన్ని ఒక మిరాకిల్గా కన్సిడర్ చేసి ఆ అబ్బాయిని దేవుడు తన ప్రజల్ని కాపాడుకోవడానికి తీసుకున్నాడు, మళ్ళీ మన దగ్గరికి పంపించాడు అని చెప్పారు. అండ్ ఈ స్టోరీ గురించి జనాలు తరతరాలుగా మాట్లాడుకున్నారు. స్టోరీ నెంబర్ 6. ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్. 1670లో ఒక చిన్న గ్రామంలో పెద్ద నిప్పులు అంటుకున్నాయి సడన్గా. అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. దారిలో వచ్చిన ప్రతి ఇల్లుని, ప్రతి షాప్ని, ప్రతి మనిషిని కాల్చుకుంటూ వెళ్ళిపోయింది. జనాలందరూ అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడుకోవడానికి ట్రై చేశారు, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి ట్రై చేశారు. కానీ చాలా మంది నిప్పుల్లో పడి చనిపోయారు. అండ్ ఆ ఫైర్ కరెక్ట్గా చర్చ్ దగ్గరకు వచ్చినప్పుడు జనాలందరూ ఇది చర్చ్ని కూడా కాల్చేస్తుంది, చర్చ్ కూడా కూలిపోతుంది అని అనుకున్నారు. కానీ ఆ ఫైర్ చర్చ్ డోర్ దగ్గరకు వచ్చింది కానీ చర్చ్ లోపలికి వెళ్ళలేదు. అండ్ అది చర్చ్ చుట్టూ అంటుకుంది. ఆ చర్చ్ గోడలకు కానీ, పెయింటింగ్స్కి కానీ, డోర్స్కి కానీ, రూఫ్కి కానీ ఎటువంటి నిప్పు అంటుకోలేదు. జనాలందరూ చర్చ్ ముందుకు వచ్చి మోకాలేసి ఏడ్చారు, దేవుడు తన ఇల్లును కాపాడుకున్నాడు అని. చాలా తరాల వరకు ఆ ఊరిలో జనాలందరూ ఇది దేవుడు ఉన్నాడు అని ఒక ప్రూఫ్ అని నమ్మారు. స్టోరీ నెంబర్ 7. 1602లో స్పెయిన్కి ఒక షిప్ బయలుదేరింది. అండ్ అది సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రామ్ మొదలైంది. అలలు ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్స్ కంటే ఎత్తుగా వచ్చాయి. షిప్లో ఉండే ప్రతి ఒక్క సెయిలర్ మనం ఇవాళ చచ్చిపోతాము, ఇవాళ మన షిప్ మునిగిపోయిద్ది అని అనుకున్నారు. కానీ సడన్గా ఆ షిప్లో ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఆ షిప్ ఎక్కడం ఎవ్వరూ చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు. కానీ సడన్గా వచ్చాడు. అలా తను షిప్ స్టీరింగ్ వీల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సెయిలర్స్ అందరికీ ఆర్డర్స్ ఇస్తూ షిప్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. అలా కాసేపటి తర్వాత అలలు నార్మల్ అయిపోయినాయి. షిప్ సేఫ్గా ఒడ్డుకు చేరింది. ఆ స్ట్రామ్ ఆగిపోయి అలలన్నీ తగ్గిపోయిన తర్వాత సేలర్స్ అందరూ ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి లేడు. ఆ వ్యక్తిని చూసిన సేలర్స్ అందరూ అతను ఒక నార్మల్ పర్సన్ లానే కనిపించాడు. అతని మీద చిన్న లైట్ గ్లో అవుతూ ఉంది, తన కళ్ళల్లో చాలా పీస్ కనిపించింది అని చెప్పారు. చాలా మంది దీన్ని దేవుడు తన దూతని మనిషి రూపంలో పంపించాడు జనాల్ని సేవ్ చేయడానికి అని చెప్పారు. అండ్ అప్పట్లో రిపోర్ట్స్ ఈ స్టోరీ నిజమేనని కన్ఫర్మ్ చేశాయి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. అండ్ అలా మీకు నచ్చుంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ స్టోరీస్ లో మిమ్మల్ని షాక్ చేసిన స్టోరీ ఏందో, మీ ఫేవరెట్ స్టోరీ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో ఇలాంటి స్టోరీసే కాదు, బైబుల్లో జెరసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఎన్ని స్టోరీస్ ఉంటే అన్ని స్టోరీస్ని, అండర్ రేటెడ్ స్టోరీస్ని కూడా మనం ఇలానే నెరేట్ చేయబోతున్నాం అనమాట. సో మన ఛానల్ అనేది కేవలం క్రిస్టియన్ హిస్టరీ స్టోరీస్ గురించే కాదు, కంప్లీట్ బైబిల్ స్టోరీస్ గురించి కూడా ఉండబోతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Stay tuned for the next video. Praise the Lord. Thank you.